కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా ఉందని, ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంగా 3 భాగాలుగా ఉన్నట్లు, అలాగనే మనము కూడా ఆత్మ, ప్రాణం, శరీరం అనేటువంటి 3 భాగాలుగా మనము కూడా ఉన్నామని, మనలో కూడా ఆత్మదేవుడు, అలాగనే తండ్రి, ఏమండి యేసుప్రభువు వారు, ఇలా ముగ్గురుగా త్రియేక దేవునికి సూచనగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి 3 అనేటువంటి చాలా విషయాలు మనకు కనబడతాయి. గడిచిన వారం నేను మీతో మాట్లాడాను. ప్రత్యక్ష గుడారంలో చాలా మనం 3 అనేటువంటి సంఖ్యతో ఉన్నటువంటి విషయాలు చూస్తాం. ప్రత్యక్ష గుడారమే 3 భాగాలు ఉంది. అంతేకాకుండా మనం చూస్తే ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం, 3 వస్తువులు ఉంటాయి. ఏమండి ప్రత్యక్ష గుడారం అంతట్లో మనం 3 వెలుగులు చూస్తాం. 3 రకాలైన వెలుగులు మనం చూస్తాం. ఒకటి నవలో ఉన్నటువంటి వెలుగు, బలిపీఠం వెలుగు. అది తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఒక వెలుగు మనం చూస్తాం. అక్కడ దీపవృక్షపు వెలుగు కనబడుతుంది. అలాగే అతి పరిశుద్ధ స్థలంలో ఒక వెలుగు. ఇలాగా ఎక్కువ 3 అనేటువంటి విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అలాగనే లోహాలు కూడా 3 రకాలుగా ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తాం. బంగారము, వెండి, ఇత్తడి, ఆ వస్తువులతో వస్తువులు, ఉపకరణములు చేయబడ్డాయి. స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రత్యక్ష గుడారంలో 3 రంగులతో చేయబడింది. నీలం కలరు, ధూమ్రవర్ణంతో కూడినటువంటి కలర్ రంగు, 3వ రంగు రక్తవర్ణంతో కూడినటువంటి రంగులతో ప్రత్యక్ష గుడారము చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగ 3 అనే సంఖ్యలు త్రియేక దేవుణ్ణి చూపిస్తున్నాయని మీతో గడిచిన వారం మాట్లాడాను. ఈ వారం ఏమండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అవి ప్రత్యక్ష గుడారము యొక్క విధానం, ప్రత్యక్ష గుడారం యొక్క కాంపౌండ్, ఆ ద్వారం ఎలా ఉంటుందో నేను మీతో ఒకసారి పరిచయం చేస్తాను. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం, అసలు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం సైజ్ ఎంత అని మనం చూడగలిగితే, ప్రత్యక్ష గుడారం సైజు మనం నిర్గమాకాండం ఆ యొక్క వాక్యాన్ని ఫస్ట్ మనం చదువుకుందాం. ఆ తర్వాత ఇస్తాను. 27వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణము గల. చూడండి, ఈరోజు పాఠం ఆవరణం యొక్క ద్వారం గురించి మీతో మాట్లాడబోతున్నాను. ఆవరణ గుమ్మము, ఆవరణ ద్వారము, ఆవరణం యొక్క డోర్. దేవునికి స్తోత్రం. దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అది ఎలా తయారు చేయబడిందో, వాటి విధానం ఏంటో మీతో మాట్లాడతాను. అయితే అది తెలియజేయడానికి ముందు అసలు ప్రత్యక్ష గుడారం ఎన్ని బాగా, అది ఏ విధంగా ఉందన్న విషయం కూడా మీతో మాట్లాడతాను. చదవని కంటిన్యూ చేయమా. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అది పేనిన సన్న నారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. దాని స్తంభములు 4, దాని దిమ్మలు 4. ఆవరణము చుట్టూన్న స్తంభములన్నీ వెండి పెండె బద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్న నారని, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ, మేకులన్నీ, ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై ఉండవలెను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆవరణం మొత్తం ఎంత దూరం, ఎంత పొడుగు అంటే 100 మూరల పొడుగు. ప్రత్యక్ష గుడారం పొడుగు ఎంత? 100 మూరలు. వెడల్పు ఎన్ని మూరలు? ప్రత్యక్ష గుడారానికి ఆ రోజు వేయబడిన ప్రత్యక్ష గుడారానికి అంటే 50 మూరలు. పొడుగేమో 100, వెడల్పేమో చెప్పండి 50. మూరలు తీసేసి అడుగుల కింద లెక్క పెడితే, మూరలు కాకుండా అడుగుల కింద, ఫీట్ల కింద లెక్క పెడితే 150 అడుగులు పొడుగు, 70 అడుగుల వెడల్పు ఫీట్స్. ప్రత్యక్ష గుడారం యొక్క పొడుగు, వెడల్పు అన్నమాట. మూరలు వచ్చేసేమో 100, వెడల్పు వచ్చేసి 50 మూరలు అన్నమాట. అక్కడ రాయబడింది, అందుకని మనం చూస్తున్నాం. 17వ వచనం చూసారుగా. ఆవరణపు చుట్టూనున్న స్తంభములను వెండి
పెండె బద్దలు కలవి, వాటి వంకులు వెండివి అని మాట్లాడుతూ 18వ వచనం, పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 18వ వచనం చూస్తున్నారా, 50 మూరలు, దాని ఎత్తెంత 5 మూరలు. మూరలతో 5 వచ్చినాయంట. ఫీట్స్ అయితే ఏమండి 7 అడుగుల దాకా వస్తుంది అన్నమాట. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆ ప్రత్యక్ష గుడారానికి స్తంభాలు కూడా అటు ఇటు ఉంటాయి. స్తంభాలు అవి ఎన్నంటే 20 స్తంభాలు. ఎన్ని స్తంభాలు? ఇటు 20 స్తంభాలు, ఎడం వైపు 20 స్తంభాలు, కుడివైపు 20 స్తంభాలు ఉంటాయి. దానికి తెల్లటి క్లాత్ కడతారన్నమాట. స్తోత్రం. వెనక వైపు 10 స్తంభాలు, ఎదురు వైపు 10 స్తంభాలు ఉంటాయి అన్నమాట. ఏదైనా కరెక్ట్గా ఉంటుంది లెక్క. హల్లెలూయా. ఒక సైడు ఎన్ని స్తంభాలు? 20 స్తంభాలట. ఎడం వైపు, కుడివైపు ఎన్ని? 20 స్తంభాలు. వెనక వైపు 10 స్తంభాలు, ముందు వైపు 10 స్తంభాలు. అలా ప్రత్యక్ష గుడారం ఉంటుందన్నమాట. అవి క్లాతులు కట్టబడి ఉంటాయి. అన్ని చుట్టూ వైట్ క్లాత్ ఉంటుంది, కానీ ఎదర భాగం వచ్చేసరికి తలుపు, ద్వారం, డోర్ వచ్చేసరికి 3 రంగులతో ఉంటుందన్నమాట. స్తోత్రం చెప్పండి. వెనకాల 10 స్తంభాలు, ఎదరు 10 స్తంభాలు. ఎదరు 10 స్తంభాలు ఏం చేశారంటే అండి, 3 స్తంభాలేమో ఒక దిక్కున ఉంటాయి, 3 స్తంభాలేమో ఇంకొక దిక్కున ఉంటాయి. మధ్యలో 4 స్తంభాలు ఉంటాయి అన్నమాట. ప్రత్యక్ష గుడారానికి వెళ్ళే డోర్కి, ద్వారానికి. హల్లెలూయా. 4 స్తంభాలు ఉంటాయి. 4 స్తంభాలకి ఏమండి, 4 స్తంభాలకి 3 రకాలైన రంగులతో కూడిన ఏమండి, సన్నని నారతో కూడినటువంటి ఏమండి ఒక తెర, ఒక క్లాత్ దానికి వేయబడింది. స్తోత్ర. ఆ ద్వారం ఎలా ఉంది, ఎలా తయారు చేశారు అన్న విషయం మనం చూడబోతున్నాం. ఇంతకీ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారానికి అన్ని కొలతలు అవన్నీ ఉన్నాయి కదా, లెక్కలు కొన్ని ఉన్నాయి, మనకు కనబడుతున్నాయి. 100 కనబడుతుంది, 50 కనబడుతున్నాయి, 20 కనబడుతున్నాయి, 5 అనే సంఖ్యలు కనబడుతూ ఉన్నాయి. ఆ సంఖ్యలు కూడా ఆత్మీయమైన పాఠాలు మనకు నేర్పిస్తాయి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. 100 మూరలు అంటే నిండు ఆయుష్, 100 ఏళ్ళు బతుకుదువుగాక, నిండు ఆయుష్. 100 బైబిల్లో ఎక్కడన్నా చూస్తామో మనం అంటే చూస్తాం. ఇచ్చిన వారికి దేవుడు ఎన్నంతులుగా వాళ్ళు దీవించబడతారన్నారు? 100 అంతులుగా దీవించబడతారన్నారు. ఇస్సాకు ఇత్తనం వేసి ఎన్నంతలు ఫలం పొందాను? 100 అంతలు ఫలం పొందాను. మనిషి బ్రతకాలి, ఎన్నేళ్ళు బ్రతకాలని కోరుకుంటారు? 10 మందికి మెసేజ్ చేస్తారు, 100 ఏంటంట 100 సంవత్సరాలు బ్రతుకుదు కాక అంటే నిండు ఆయుష్. అంటే నిండు ఆయుష్ అంటే సంపూర్ణ నిండుతాం, సంపూర్ణతకు సూచనగా ఉంది. స్తోత్ర. పరిపూర్ణత. 50 అనే సంఖ్య మనం చూసాం. పొడుగేమో ఎన్ని మూరలు? 100 మూరలు. 100 అంటే ఇప్పుడు దేనికి గుర్తు? ఆయుష్. ఏ ఆయుష్? పరిపూర్ణత. ఒక మాటలో చెప్పండి, పరిపూర్ణత. 100 అంతులుగా దీవించబడతాం అంటే నిండైన ఆశీర్వాదాలు అన్నట్టు. ఆమె చెప్పండి, పరిపూర్ణత. గట్టిగా స్తోత్రం చెప్తాం. తర్వాత 50 అనే సంఖ్య మనం చూస్తే, 50 అనే సంఖ్య అండి దేని గుర్తుగా ఉందంటే బైబిల్ ప్రకారం 50 అనే సంఖ్య విడుదల సంవత్సరంగా, 50 అనే సంఖ్య విడుదల దినంగా, స్వేచ్ఛ కలిగినటువంటి దినంగా అది ప్రత్యేకించబడింది. 50 అనే సంఖ్య పరిశుద్ధాత్మ పొందుకున్న దినానికి, 50వ దినానికి కూడా సూచనగా ఉంది. ఆమేన్. 50 అనే సంఖ్య పరిశుద్ధాత్మ కూడా సాదృశ్యం. పెంతెకోస్తు పండుగ 50వ దినమున చేయబడే పండగ. లేవియాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం 50 అనే సంఖ్య గురించి మనం చూస్తాం. ఓకే. తర్వాత ప్రత్యక్ష గుడారంలో మనం
20 స్తంభాలు, ఒక సైడ్ 20 స్తంభాలు చూసాం. 20 స్తంభాలు, 20 అనే సంఖ్య దేనికి సూచనగా ఉందంటే ఒక వ్యక్తి మెచ్యూరిటీ అంటే ఎదుగుదలకు సూచనగా ఉంది 20 అనే సంఖ్య. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళే జనాభా లెక్కల్లోకి చేర్చబడతారు. వాళ్ళకి ఓటు హక్కు. ఆమెను చెప్పండి. ఆమెన్. ఈ లోకంలో 18 సంవత్సరాలకే ఎన్ని సంవత్సరాలకు ఓటు ఇస్తున్నారు? ఓటు హక్కు 18 సంవత్సరాలు ఓటు హక్కు ఇస్తున్నారు. అయితే దేవుని లెక్కల్లో కూడా చేర్చబడేది, దేవుని లెక్కల్లోకి ఒక వ్యక్తి చేర్చబడేది 20వ సంవత్సరం నుంచే. హల్లెలూయా. అంటే దేనికి సూచనగా ఉందంటే ఎదిగిన అనుభవానికి సూచనగా ఉంది. 20వ నెంబర్ దేనికి సూచనగా ఉంది? ఎదుగుదల, మెచ్యూరిటీ, ఎదిగిన అనుభవం. ఆ వయసు కలిగిన వాళ్ళనే దేవుడు లెక్కల్లో పరిగణిస్తున్న వారి అర్పణ దేవుడు అంగీకరిస్తూ ఉంటాడట. బైబిల్ గ్రంథంలో మనం 20 అనే మాటలు అక్కడక్కడ మనకు కనబడతాయి. ఆ తర్వాత మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసాం. 20 స్తంభాల గురించి వెనక ముందు 10 స్తంభాలు ఉంటాయి అన్నమాట. 10 అనే సంఖ్య 10 ఆజ్ఞలకు సూచనగా ఉంది. 10 ఆజ్ఞలకు దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఎత్తు వచ్చేసి 5 మూరలట. ఎత్తు 5 మూరలట. ఆ గుడారపు ఆవరణం యొక్క ఎత్తు ఎంత? 5 మూరలు. 5 అనే సంఖ్య దేనికి సూచనగా ఉందంటే 5 అనే సంఖ్య చాలా అర్థాలు ఉన్నాయి. 5 అనే సంఖ్య 5 దహన బలులకు సూచన. 5 అనే సంఖ్య మన పంచేంద్రియాలకు సూచన. ఆమె ప్రియులారా, దేవుని సన్నిధిలో 5 అనే సంఖ్య ధర్మశాస్త్ర కాండాలకు కూడా సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి స్తంభాలు దేనికి సూచన? ఆ స్తంభాలు కూడా మనమే. దేవునిలో ఒక స్తంభాలుగా దేవుడు నాటబడి ఉండాలట సంఘంలో. ఆమేన్. సంఘం మన మీద ఆధారపడేలాగా ఉండాలి. సంఘంలో అలాగ స్తంభాలుగా ఉండాలి. బలమైన స్తంభాలుగా ఉండాలి దేవునిలో మనం. ఆమేన్. కూలిపోయే స్తంభాలుగా కాదు. సంఘానికి ఉపయోగకరమైన వ్యక్తివిగా ఆధారపడే సంఘానికి బలమైన వ్యక్తివిగా దేవుని సంఘంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునిలో ఒక బలమైన వ్యక్తివిగా నువ్వు ఉండాలి సన్నిధిలో. స్తంభాలు అలా చూపిస్తున్నాయి. ఓకే ప్రియులారా, ముందుకు సాగిపోదాం. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణం మనం చూసాము. ఆవరణం ఎంత పొడుగుండాలి, ఆవరణం వెనక ఎంత ఉంటుంది, ముందు ఎంత ఉంటుంది, పక్కలమ్మట ఎంత హైట్ ఉంటుంది, ఎంత పొడుగు ఎంత వెడల్పు ఎన్ని చూసాము. ఇప్పుడు ఆవరణానికి ఒక తలుపు ఉంది. ఇప్పుడు ఆవరణ యొక్క ద్వారం ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం. హల్లెలూయా. ఆవరణ యొక్క ద్వారం. ఆవరణం యొక్క ద్వారం అన్నీ చుట్టూ ఒకటే ప్లెయిన్ కలరు వైట్ క్లాత్తో ఉంటుంది. కానీ ఎదర మాత్రం డోరు, ఆ యొక్క తలుపు, ఆ ద్వారం 3 కలర్స్తో చేయబడింది. హల్లెలూయా. 3 కలర్స్తో చేయబడింది. ఇంతకీ ఆ ద్వారం ఎవరు అని మనం చూస్తే ఆ ద్వారం యేసే. అందుకనే ప్రభు అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం. యోహాను సువార్త 14:2 ఆ మాట మనం చూస్తాం. ఆ ద్వారం యేసుక్రీస్తు ప్రభు వారికి సూచన. నేనే మార్గం, సత్యం, జీవం అంటారండి ఆయన. నా ద్వారా తప్ప ఎవరును నా సన్నిధిలోనికి, నా రాజ్యంలోనికి చేరలేరు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే మార్గం ఎవరు చెప్పండి అమ్మా? యేసే. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి పోవాలంటే ఎన్ని ద్వారాలు చెప్పండి? ప్రత్యక్ష గుడారం అంతటా కూడా ఒకటే ద్వారం ఉంటుంది. ఆవరణ ద్వారంలో ఇంచే లోపలికి వెళ్ళాలి.
లోపలికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ స్థలంలో ద్వారం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలంలో ఇంకో ద్వారం ఉంటుంది. ఆమేన్. ఆ రిఫరెన్స్ కూడా నోట్ చేసుకుంటారా? ద్వారాలు, ఇంకా 2 ద్వారాలు. పరిశుద్ధ స్థలంలో ఇంకో ద్వారం ఉంటుంది, దాన్ని గుడారపు ద్వారం అంటారు. 26వ అధ్యాయం నిర్గమాకాండం 36వ వచనం చూస్తే, మరియు నీల ధూమ్ర రత్నవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. అది గుడారపు ద్వారమునకు చేయవలెను. అది పరిశుద్ధ స్థలం యొక్క ద్వారం అండి. 2వ ద్వారంగా ఉంటుంది. ఆవరణం తర్వాత 2వ ద్వారంగా ఉంటుంది. తర్వాత పరిశుద్ధ స్థలంలో నుంచి దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి ఇంకొక భాగం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థల ద్వారము లేక తెర అంటారు. 33వ వచనం చూడండి, 26-33. ఆ అడ్డ తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డ తెర లోపలికి సాక్ష్యపు మందసము అడ్డ తెర లోపలికి తేవలను. ఆ అడ్డ తెర పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమును వేరు చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువారు శిలువ ద్వారా అడ్డుగా ఉన్న తెరలు ఏం చెప్పండి? శిలువ ద్వారా అవి 3 తెరలు కూడా చిరిగిపోయాయండి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు శిలువ మరణం ద్వారా దేవాలయంలో మీరు ఎప్పుడన్నా ఆ యేసు ప్రభువారు సంబంధించిన మూవీ చూస్తున్నప్పుడు ఆయన శిలువ వేయబడిన ఆ సందర్భంలోనే దేవాలయంలో ఒక తెర చిరిగిపోయినట్టుగా చూపిస్తారు మీకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యొక్క ద్వారం గురించి, ఆవరణ ద్వారం గురించి మనం నేర్చుకుందాం ఈరోజు పాఠం. ఆవరణం యొక్క ద్వారం పాఠం. ఆవరణ ద్వారము. ద్వారం అంటే ఎవరని చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పండి? యేసే ద్వారం, యేసే మార్గం. పరలోక రాజ్యానికి యేసే మార్గం. ప్రత్యక్ష గుడారంలోకి లోపలికి వెళ్ళాలంటే వేరే ద్వారాలు ఇంకేమీ వెనకలేదు, పక్కలమ్మట ఎక్కడ లేదు, ముందు నుంచే వెళ్ళాలి, తూర్పు నుంచే వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. తూర్పు నుంచే వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారానికి ముందు తూర్పున ఎవరుండాలో తెలుసా? మోషే, అహరోను వారి పిల్లలు ఉండాలి. వారి వెనకాల తూర్పునే వారి వెనకాల యోధా గోత్రం ఉండాలి. ఆమె చెప్పండి. స్తుతించేవారు ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరానికి దగ్గరగా, అంటే దేవునికి దగ్గరగా ఉంటారు అని అర్థం. హల్లెలూయా. 3 గోత్రాలు తూర్పు భాగంలో ఉండాలి. మిగతా 3 గోత్రాలు పరమడ, మిగతా 3 గోత్రాలు దక్షిణ, మిగతా 3 గోత్రాలు చెప్పండి ఎక్కడ? అదనమాట. అలాగా తూర్పు, పరమడ, దక్షిణ, ఉత్తరాలు ఏమండి ఈ విధంగా దిక్కుల్లో 3 గోత్రాలు ఉంటూ ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఇప్పుడు ఈ ద్వారం ఉంది కదండి, ఈ ద్వారం 3 రంగులతో చేయబడింది. 1 నీలము కలరు, 2 ధూమ్రం కలరు, 3 రక్తవర్ణము అని రాయబడింది. చెప్పండమ్మా. 1 మైక్లో చదవండి. 26-16 చదవండి. 27-16. ఆవరణ ద్వారమునకు నీల ధూమ్ర, అదిగో నీల ధూమ్ర, గ్యాప్ ఇస్తే చదవాలి. నీల ధూమ్ర రక్తవర్ణం 20 మూరల తెర ఉండాలి. ఎందుకంటే చెప్పాను మీకు ముందే చెప్పా, 10 స్తంభాలు ఉంటాయి అని చెప్పాను. వెనకాల 10 స్తంభాలు, ముందు 10 స్తంభాలు ఉంటాయి. అయితే 10 స్తంభాలు ఒక సైడు 3 స్తంభాలు ఉండాలి, ఒక సైడు 3 స్తంభాలు ఉండాలి, మధ్యలో 4 స్తంభాలు ఉండాలి. 4 స్తంభాలకి 20 మూరల్లో ఉంటుంది అన్నమాట. అది మొత్తం ఎన్ని మూరలు ఉంటుంది? 4 స్తంభాలు పొడుగు, వెడల్పు 20 మూరలు వెడల్పు అన్నమాట. అందుకని అంటాడు 20 మూరలు ఉండాలంట. అవేమో 15 మూరలు. ఏవి? పక్కలమ్మటి 15 మూరలు, ఇటు 15 మూరలు. మధ్యలో 4 స్తంభాలు వేస్తాడే, దానికి దీనికి డిస్టెన్స్ ఎంత అంటే మొత్తం ఎంత? 20 15 15 మొత్తం ఎంత చెప్పండి? 50 మూరలు కంప్లీట్ అయినాయా? దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎదర మాత్రం 3 భాగాలు చేశాడు. ఇటు 3 స్తంభాలు, ఎడం చేతికెళ్ళి 3 స్తంభాలు, కుడి చేతికెళ్ళి 3 స్తంభాలు, మధ్యలో మాత్రం 4 స్తంభాలు. ఆ 4 స్తంభాలు గుండా ద్వారాన్ని పెట్టారు. హల్లెలూయా. ఆ 4 స్తంభాలకి 3 రంగులతో ఒక క్లాత్ ఉంటుందండి, ఆ తెర, లోపలికి వెళ్ళే ద్వారం. దేవునికి స్తోత్రం.
అవి రంగులు ఏంటి రంగులు చెప్పండి? ఒకటి నీలం కలరు, అంటే బ్లూ కలరు మనం చూస్తాం. తర్వాత ధూమ్రవర్ణం కలరు, తర్వాత మూడవది రక్తవర్ణం, కెంపు కలరు మనం చూస్తాం, ఎర్రగా ఉంటుంది అన్నమాట. 3 రంగులు దేనికి సూచిస్తున్నాయో ఒకసారి మీకు జ్ఞాపం చేస్తాను. నీలం కలరు అని మనం చెప్పగానే ఆకాశం మనకు కనబడుతుందండి. ఆకాశం ఏ కలర్లో ఉంటుంది? నీలం కలర్, బ్లూగా ఉంటుంది మనం చూస్తుంటే. ఆమె అంటే ఆకాశం నుంచి మన కోసం మనల్ని దేవుడు ప్రేమించి ఆకాశం నుంచి భూమికి ఆయన దిగి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ప్రేమకు సూచనగా ఉంది. నీలం కలరు దేనికి సూచనగా ఉంది? దేవుని ప్రేమకు గుర్తు. 2 ధూమ్రవర్ణం. ధూమ్రవర్ణం కలరు దేనికి గుర్తంటే రాజరికమునకు, అధికారానికి, ఏలుబడికి గుర్తు. మూడవ కలర్ ఏంటి? మూడవ రంగు ద్వారం యొక్క మూడవ రంగు ఏంటి చెప్పండి? రక్తవర్ణం. రక్తవర్ణం ఆ కలర్ దేని గుర్తంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం చేసిన విమోచన, జీవితానికి, త్యాగానికి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 రంగులు 3 ఆత్మీయమైన పాఠాలు మనకు నేర్పిస్తాయి. సేమ్ టైం మనం కూడా ఏమండి 3 అనుభవాలు కలిగి ఉండాలి. నీలం కలర్ అంటే నీలం ఇప్పుడు దేని గుర్తు అని చెప్పి దేవుని ప్రేమ. దేవుణ్ణి మనల్ని ప్రేమించినట్లుగా మనము కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించాడా? ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడా? మనం కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి. ఎంత ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చప్పలు కొడుతూ ప్రభు నామమున ఒకసారి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకు కొట్టిస్తున్నానో దీంట్లో మర్మం ఉంది. నిద్రపోవాలని ఎవరు నిద్రపోయే వాళ్ళు ఉంటే ఆమేన్. ప్రియులారా గమనించండి, ఎవరైనా అలా ఉంటే కనుక ఒకసారి టచ్ చేయండి. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. మెలకుగా దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుని ప్రేమకు గుర్తుగా ఆ యొక్క వాక్యం మనం చూస్తున్న ఆ యొక్క మాటను, నీలం కలర్ అనేది, బ్లూ కలర్ అనేది దేవుని యొక్క ప్రేమకు గుర్తుగా ఉంది. దేవుని సన్నిధిలో మనం ప్రేమించేవారుగా మనం కూడా ఉండాలి. దేవుడు ప్రేమించినట్లుగా ఆయన మన కోసం దిగివచ్చి, ఆకాశము నుండి, పరలోకము నుండి దిగివచ్చి మన కోసం తన ప్రాణం అంత పెట్టాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఆయన కోసం మనం ప్రాణం పెట్టేవారుగా మనం ఉండాలి. ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావు? అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? అందరిలా ప్రేమిస్తున్నావా? సీమోను పేతురుతో 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనంలో సీమోను పేతురుతో ప్రభు అడుగుతాడు, సీమోను పేతురా, అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. చదవండి తీస్తే. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ మరోసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ప్రేమిస్తున్నానయ్యా అని అన్నాడు. మనందరం దేవుని ప్రేమించేవారుగా ఉందముగాక. నీలం కలర్ దేని గుర్తు? దేవుని ప్రేమకు గుర్తు. దేవుడు మనల్ని ప్రేమించాడు, అలాగనే మనము కూడా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమిద్దామా? దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు? ఈ లోకాన్ని ప్రేమించరు. దేవుని ప్రేమించేవారు ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమించరు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించరు. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించువారు దేవుణ్ణి ప్రేమించలేరు. యోహాను పత్రికలో మనం చూస్తాం కదా, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించువారు దేవునిని ప్రేమించలేరు. రెఫరెన్స్
2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 15వ వచనం. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవము డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకాన్ని ప్రేమించేవారు దేవుని ప్రేమించలేరు. మనం దేవుని ప్రేమించేవారుగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని ప్రేమించకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవవిడంబం. ఈ లోకంలో ఉన్న వాటిని, ఒక చిన్న సీసాని నువ్వు ద్వేషించలేకపోతున్నావే. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే ఏమండి, ఈ యొక్క ఆదివారం దేవుని ఆరాధన కోసం పనిని విడిచిపెట్టలేకపోతున్నావే. ఆ రోజు కూడా వ్యాపారం అంటూ పోతున్నారు, ఆ రోజు ఉద్యోగం అంటూ పోతున్నారు, ఆ రోజు రకరకాల పనులు పెట్టుకుంటూ ఏమండి కాలయాపన చేస్తూ ఉంటారు. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే దేవుని కోసం ఏమండి కొన్ని త్యాగం చేయవా? హల్లెలూయా. యేసయ్య మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి త్యాగం చేసి వస్తే మనం దేవుడి కోసం ఒక పూట త్యాగం చేయలేమా? ఒక్క పూట దేవుడి కోసం త్యాగం చేయలేమా? దేవుణ్ణి ప్రేమించే విధానం దేవుడితో గడపాలని ఇష్టపడతారు. హల్లెలూయా. ప్రేమించే దేవుడు మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనం కూడా ఆయనతో ఉండాలని ఇష్టపడాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన్ని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకుంటారు, చెడుతనం జోలికి వెళ్ళరట. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడనే వాక్యం చెప్తా ఉంది బైబిల్లో. దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారు అని మనం టైటిల్ పెట్టుకుంటే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ప్రియులారా, దేవుణ్ణి మనం ప్రేమించుదుముగాక. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. అదే ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మనము ప్రేమించుదుముగాక. ప్రేమించే దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. మనము కూడా విడవక ప్రభుని ప్రేమించుదుముగాక. ఎక్కడ దేవుని మీద ప్రేమ మనకి చెప్పాలి తగ్గకూడదు. ఏం కాకూడదండి? ప్రేమ తగ్గకూడదు. ఇప్పుడు భార్య భర్తల ప్రేమ ఇద్దని తెలిసి కొత్తగా పెళ్ళైనప్పుడేమో బాలే ఉంటుందండి ప్రేమ వాళ్ళలో. ఏమండి, కొత్తగా పెళ్ళైనప్పుడట భార్య మైసూరు బాగు కావాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చేవాడట? మైసూరు బాగు కోసం మైసూరు వెళ్ళి తీసుకొచ్చేవాడట. కాజా కావాలని అడిగితే కాకినాడ వెళ్ళి కాకినాడ కాజా తెచ్చేవాడట. ఆమెన్. ఏ కాజా? దగ్గరలోకి వెళ్ళి షాపులో తీసుకొని వచ్చే కాజా? నో, కాకినాడ కాజా అంటే ఫేమస్ అనమాట, బాగా ఫేమస్. అది కాకినాడ వెళ్ళి తీసుకొచ్చేవాడు. లడ్డు కావాలని అడిగితే బందరెళ్ళి తీసుకొచ్చేవాడంట, అక్కడ ఫేమస్ అని లడ్డు. ఆమెన్. ఒక్కో చోట ఒక్కోటి ఉంటుంది. ఆమెన్. పకోడీ కావాలంటే పెరింగిపురం వెళ్ళి పకోడీ తెచ్చేవాడట. పెరింగిపురంలో పకోడీ ఫేమస్ అనమాట. ఇలాగా రాను కొన్ని దినాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిగేసరికి ప్రేమ ఏమైపోద్దండి? నాకు మైసూరు పాకం కావాలి, వెళ్ళి తెచ్చుకోపోకొట్లో అంటాడట. ప్రేమ ఏమైపోయింది? తగ్గిపోయింది. మనం దేవుని మీద ప్రేమ తగ్గకూడదండి. హల్లెలూయా. దేవుని మీద మనకు ప్రేమ తగ్గకూడదు. దేవుని మీద ప్రేమ అధికం అవుతూ ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు ఒక సంఘంతో, ఎఫెసీ సంఘంతో ఏమంటాడండి? మొదటున్న నీకు ప్రేమ లేదు, నీకు తగ్గింది అని చెప్పి అంటాడు. మరలా ఆ ప్రేమ పెరగాలి. హల్లెలూయా. దేవుని మీద ప్రేమ పెరగాలి మనకి, ఎక్కడ తగ్గకూడదు. ప్రేమ తక్కువ కాకూడదు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించువారుగా మనం ఉందుముగాక. ఏ ప్రేమతో? మొదటి ప్రేమ. చెప్పండి, మొదటి ప్రేమ కలిగి ఉందుముగాక. ఎప్పటి వరకు ఉండాలి ఆ ప్రేమ? శాశ్వత కాలం ఉండునుగాక. ఎప్పటి వరకు? శాశ్వత కాలం ఉండునుగాక. ఓకే, 2వ పాయింట్లోకి వస్తాను. ఒకటి, నీలం కలర్ అంటే దేవుని ప్రేమకు గుర్తు. ఆయన ప్రేమించినట్లు మనల్ని ప్రేమించాడు.
ఆకాశం నుంచి దిగి వచ్చి మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. అలాగనే మనం కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలని నేర్చుకున్నాం. రెండవది ధూమ్రవర్ణం కలర్ అట. ఆ యొక్క మన ద్వారం యొక్క కలర్ రంగుతో చేయబడినటువంటి ఆ యొక్క తెర మనం చూస్తాం, ఆవరణపు తెర, ద్వారం. రెండోది ధూమ్రవర్ణం. చెప్పండి అందరూ. ధూమ్రవర్ణం అనేది దేని గుర్తుగా ఉంది? రాజులు ధరించే వస్త్రం కూడా అది. ఆమె చెప్పండి. రాజులు వస్త్రం ధరించేది ధూమ్రవర్ణం. హేరోదు రాజు ఒకరోజు నువ్వు ఎవరో అని అడిగాడు యేసుప్రభు అని. అడిగితే నువ్వు యూదుల రాజువా? నువ్వన్నట్టే నేను యూదులకు రాజుని అని చెప్పేసాడు. అయితే ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రం ఇలా తొడిగినట్టు చూపిస్తారు. ఆమేన్. పిల్లరా గమనించండి, ధూమ్రవర్ణం అనేది రాజరికానికి గుర్తు, రాజులు వేసుకుంటారు. రెండోది అధికారానికి గుర్తు, ఏలుబడి జీవితానికి గుర్తు. ఆమేన్. మన ప్రభు రాజుల రాజు, రాజులకే రాజు. ఆమేన్. చక్రవర్తులకే మహాచక్రవర్తి ఆయన. ఆమేన్. ఆయన అధికారం కలిగిన వాడు, ఏలుబడి చేసే దేవుడై ఉన్నాడు. ధూమ్రవర్ణం చూపిస్తుంది. అదే జీవితం మనం కూడా జీవించాలని దేవుడు మనల్ని ఆ స్థాయిలో నిలబెట్టాడు. ఆమె చెప్పండి. మనం కూడా ఎవరో తెలుసా? మనం కూడా రాజులం. ఆమె చెప్పండి. రాజులు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మనం రాజులు అన్నోళ్ళు. ఆమేన్. రాజులమేనా మనం? ప్రైజ్ ది లార్డ్. డౌట్ ఉందా? బైబిల్లో పేతురుపత్రికలో మనం చూస్తాం కదా, మొదటి పేతురుపత్రికలో ఏమనుంది? రాజులమట. మనం 2వ అధ్యాయము 9వ వచనం, మొదటి పేతురుపత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్పండి? మనం చెప్పాలి. రాజులమే. రాజులైన యాజక సమూహం అన్నాడు. అంటే రాజు ఏం చేస్తాడు? జయిస్తాడు. ఆమె చెప్పండి. రాజు ఏం చేయిస్తాడు? శత్రువుల్ని జయిస్తాడు. మనం జయించాలి కదండి. మనం ఎవరిని జయించాలి? మనం కూడా రాజులమే ఈ లోకంలో. ఎవరిని జయించాలి? ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కదా. ఇంటి పక్కన ఉన్న వాళ్ళ మీద గొడవాడి జయించాలి. అదే మనకు శత్రువులు ఇంటి పక్కన ఉన్నోళ్ళ, మన ఊరిలో ఉన్నోళ్ళ? మన శత్రువు ఎవరండి చెప్పండి ఒకసారి, నోరు తెరిచి. అంత బాగా చెప్పారు. మరి సైతానే మనకు శత్రువు ఉండాలి. ఇంక మరి పక్కన వాళ్ళు ఎవరు మనకి? ఆమె అంటే నాకు పడదండి, ఆయన అంటే నాకు పడదండి, అలా ఉండకూడదు. ఆమేన్. అవునా అండి? సాతాన్ని మనం జయించేవారుగా ఉండాలి. ఈ లోకంలో సాతాన శక్తులను మనం జయించేవారుగా ఉండాలి. రాజు జయిస్తాడు. అందుకనే ప్రకటన గ్రంథములో ఉంది, జయించువారట వారు అధికారము కలిగి ఏలుబడి కూడా చేస్తారంట. చూడండి, ప్రకటన గ్రంథంలో అన్నాడు. రాజరికం అంటే జయించే జీవితం ఒకటి, అధికారం కలిగిన జీవితము, ఏలుబడి చేసే జీవితం. రెండవది ధూమ్రవర్ణ రంగు మనకి నేర్పిస్తున్న పాఠం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26-27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలుతాడు. స్తోత్రం చెప్పండి. అధికారం కలిగి ఉంటారు, తర్వాత ఏలుబడి కూడా చేస్తారు. మనం అధికారం దేవుడు మనకిస్తున్నాడు, ఏలేవారిగా కూడా దేవుడు మనల్ని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది ధూమ్రవర్ణం రాజరికమునకు సూచన. రాజు ఏం చేస్తాడు? అధికారం కలిగి ఉంటాడు, ఏలుబడి కూడా చేస్తాడు, శత్రువుల్ని ఓడిస్తాడు. మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి? రాజాభిషేకం యేసునామములో మీ మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. 3 రకాలైనటువంటి
విధానాలు మనకు నేర్పిస్తుంటాయి. యేసు ప్రభువారు యాజకుడిగా, రాజుగా, ప్రవక్తగా ఉన్నాడనడానికి కూడా ఆ 3 రంగులు సూచనగా ఉంటాయి. నీలం కలరు యాజకత్వానికి, అంటే పరలోకం నుంచి మన కోసం వచ్చి ఆయన బలైపోయిన యాజకత్వానికి. 2 ధూమ్రవర్ణం రాజరికానికి, అంటే రాజుగా ఈ లోకంలో ఆయన జీవించాడంటానికి. 3వది యేసుక్రీస్తు ప్రభువారు దేనికి కిందకు వచ్చేసరికి ఏ కలర్ అది? 3వ కలరు రత్నవర్ణం. రత్నవర్ణం అంటే విమోచనకు గుర్తు, త్యాగానికి గుర్తు. అంటే ఖండించేవాడుగా, ఖండించి చనిపోయేవాడుగా ఉంటాడు ప్రవక్త. స్తోత్రం చెప్పండి. పాపాలను ఖండించి, పాపాలను ఖండించి ప్రాణం పెట్టేవాడుగా కూడా ఉంటాడు. దేవుని కోసం హతసాక్షిగా కూడా మారేవాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా గమనించి యేసుప్రభువారు చేసిన యేసుప్రభువారి 3 లక్షణాలు మనం చూస్తాం. ఓకే, 2వ విషయం మనం చూస్తున్నాం. యేసుప్రభువారు మనల్ని దేవుడు రాజులుగా దేవుడు మార్చారు. రాజరికంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. మనం కూడా ఈ లోకంలో పాపాన్ని, సాతాన్ని మనం జయించేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఆశలను, లోకాన్ని జయించేవారుగా ఉండాలి. ఇక విషయం మీతో చెప్పనా, అధికారం అని మనం చూడగలిగితే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? ఆయన పిల్లలయ్యే అధికారం మనకిచ్చాడు. ఎందరూ తన్ను అంగీకరించిరో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే, ఎందరూ తన్ను అంగీకరించిరో వాళ్ళందరికీ ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడట. 1:12 తన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతేకాదు, ఆయన విశ్వాసం ఉంచిన వారికి అధికారం ఇవ్వటమే కాదు, ఏమండి, దేవుడు శిష్యులకు కూడా ఏమిచ్చి పంపించాడు? అధికారం ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. అధికారం ఇచ్చి శిష్యులకు కూడా దెయ్యాలను వెళ్ళనగొట్టండి, రోగులను స్వస్థపరచండి, బాప్తీసాలు ఇవ్వండి, సువార్తను ప్రకటించండి, దేవుడు అని అభిషేకించి పంపించాడు. ఆమె చెప్పండి. అదనమాట దేవుడు తన బిడ్డలమైన మనకి ఏమి ఇస్తున్నాడు చెప్పండి? మనకు సేవకులకు కూడా అభిషేకము, అధికారం అనేది దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పిల్లలయ్యే వారు ఆయన విశ్వాసంతో ఆ అధికారం మనం పొందుకోవాలి. ఆ అధికారం పొందుకొని ఎవరిని జయించాలి? సాతాన్ని జయించాలి మనం. హల్లెలూయా. సాతాన్ని ఓడించా, ఏలుబడి చేస్తామని అన్నాడు. దేని గుర్తు? ధూమ్రవర్ణం రాజరికానికి, అధికారానికి, ఏలుబడి జీవితానికి గుర్తుగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఏలాలి. ఎవరిని వెళ్తాం మనం? ఎవరిని వెళ్తామండి? పాపులను మనం వెళ్తాం. ఆమె చెప్పండి. పరిశుద్ధులంగా మనం దేవుని షడలు నీతిమంతులుగా ఉంటూ పాపులను మనం ఏలేవారుగా మనం మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా గమనించండి, యేసయ్యతో మనందరం ఏలుబడి చేస్తాం. 2వ విషయం మనకు నేర్పిస్తున్న పాఠం మనకి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, 3వ విషయం వచ్చేసరికి ఏ కలర్ అంటే అది చెప్పాలి అందరూ. రక్తవర్ణం కలర్తో చేయబడింది ఎదరు ఆ యొక్క డోరు, ద్వారం. రక్తవర్ణం అది దేని గుర్తుగా ఉందంటే ప్రభువు కార్చిన రక్తం ద్వారా కలిగిన విమోచనకు గుర్తు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. మన పాపముల కోసం ఆయన ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి ప్రాణం పెట్టినటువంటి విమోచించాడు. మన పాపాలు తీసివేశాడు, విమోచన చేయబడు. మనం ఆయన సొత్తైన ప్రజలుగా మనం మార్చబడుతూ ఉన్నాము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సొత్తైన ప్రజలుగా మనం మార్చబడుతూ ఉన్నాం. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎవరి చేతిలో నుంచి కొన్నాడు మనల్ని? చెప్పట్లా మీరు? సాతాను చేతిలో ఎంచుకున్నాడు. అంటే సాతాను చేతిలో ఎంచుకున్నాడంటే మనం సాతానికి ఏమయ్యాము? అమ్ముడు పోయాం. సాతానికి అమ్ముడు పోయాం. ఎలాగ అమ్ముడు పోయాం? ఏం చేసి? పాపము చేసి సాతానికి అమ్ముడు పోయాం. అతని చేతిలో నుంచి కట్నం ఇచ్చి కొన్నాడు యేసయ్య. కట్నం ఇచ్చి కొన్నాడు. ఏంటి కట్నం?
పెళ్లి కట్నం కాదండోయ్, విలువైన కానుక, విలువైన రక్తం ఇచ్చి మనల్ని సాతాను చేతులు ఎంచుకొని. విలువైన రక్తం ఏంటి? ప్రాణమే ఇచ్చి మనల్ని కొన్నాడు. అంటే మనం ఎవరో తెలుసా? యేసయ్య ప్రాణం. మనం ఎవరు? రక్తం అంటే ఏంటి? ప్రాణం. చెప్పండి అందరూ, రక్తం అంటే ఏంటి? ప్రాణం. ఇప్పుడు రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడంటే ఇప్పుడు మనం అంటే యేసయ్యకి ప్రాణమేనా? మరి నీకు యేసయ్య అంటే ప్రాణమా? బా పిచ్చి ప్రాణం అండి, నా ప్రాణం అండి యేసయ్య అంటే అన్నట్టుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అంత యేసయ్య అంటే ప్రాణం, ప్రాణం పెట్టే విధంగా ఉండాలి దేవుడికి. ఆయన ప్రాణం పెట్టేంతగా ఆయన మన కోసం అంత త్యాగం చేశాడే, మనం కూడా యేసయ్య కోసం ప్రాణమైన పెట్టగలవా? ఒక మాట అంటే పడలేవు, ఒక దెబ్బ కొడితే పడలేవు. ఏమండి, దేవుడి కోసం మాట పడ్డా, దేవుడి కోసం ఒక దెబ్బ పడ్డా, కొట్టబడ్డా అది మంచిదే. ఆమె చెప్పండి హల్లెలూయా. నా భర్త అండి చర్చికి వస్తే కోప్పడి ఒక దెబ్బ కొడుతున్నాడండి. దేవుడి కోసం భరించి తప్పు లేదు. ఒక దెబ్బ కొట్టబడ్డా ఒకరోజు ఆయన మనసుని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఆయన మనసుని దేవుడు మార్చేస్తాడు. దేవుని కొరకు ప్రాణాలైనా అర్పించినా పర్లేదు. దేవునికి స్తోత్రం. మరణమే నాకు మేలు. ఏమన్నాడు భక్తుడు? మరణం మేలట. జన్మదినం కంటే మరణదినమే మేలట. స్తోత్రం చెప్పండి. మరణమే మేలు. దేవుని కొరకు దేవునిలో మనకి మరణమే మేలుగా ఉంది. జన్మ కంటే మరణమే మేలట. స్తోత్రం చెప్పండి. అది ప్రియులారా గమనించండి. దేవుని కోసం మనందరూ అటువంటి యేసయ్య మన కోసం విమోచన త్యాగం చేశాడు. మన రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. మనం ఎవరి వారం చెప్పండి అమ్మా. ఎగ్జాంపుల్, ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. శిరీష ఉందా? ఇప్పుడు ఒక భార్య భర్తలు మనం చూడగలిగితే ఇప్పుడు శిరీష శ్రీకాంత్కి సొంతమేనా కాదు చెప్పండి? పెళ్ళయింది, మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఆమెకు సొంతం. ఎందుకు సొంతం? వివాహం అయింది వారికి. హల్లెలూయా. ఆమె శిరీష శ్రీకాంత్కి సొంతం. హల్లెలూయా. ఒకరికొకరు సొంతం. అంటే ఇప్పుడు ఆమె ఈయన ఇష్టం చేయాలి, ఈయన ఆమె ఇష్టం చేయాలి. మధ్యలో మూడోవాడు రాకూడదు. ఆమె చెప్పండి. ఒకరి ఇష్టాలు ఒకరు నెరవేర్చుకుంటూ తమ జీవితకాలము ముందుకు వెళ్ళబుచ్చుకోవాలి. హల్లెలూయా. ఇద్దరైనా కానీ వాటిలో తలకాయి, హెడ్ అనేది శిరస్సు భర్త. ఆమెన్. భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇద్దరు ఒకటే అయినా భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి స్త్రీ. ఎందుకంటే శిరస్సుగా ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో ఆయనకే లోబడుతూ జీవించాలి. భార్య భర్త ఆమెను ప్రేమిస్తూ జీవించాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే మనము యేసయ్యకు సొంతం. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ప్రదానం చేసుకున్నారు. మనల్ని ఏం చేసుకున్నారండి? ప్రదానం. ఎంగేజ్మెంట్ అయింది మనకిప్పుడు. ఎంగేజ్మెంట్ అయిందా మీ అందరికీ? హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా, బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వారికి కూడా ఎంగేజ్మెంట్ అయినట్లు లెక్క. ఆమెన్. నెక్స్ట్ ఏముందండి? ఆశీర్వాదం. అయ్యా నీకు ఇంకా పెళ్ళి కాల. ఆమెన్ చెప్ప. హల్లెలూయా. ఇప్పుడు సజీవముతో నీకు పెళ్ళైనా యేసయ్యతో పెళ్ళి కాలే. ఇంకా నీకు ఎంగేజ్మెంట్ అయింది ఇప్పుడు. హల్లెలూయా. ఎవరితో అమ్మా? ఇప్పుడు ఒకరోజు మధ్యాకాశానికి యేసయ్య రాబోతున్నారు. మనం ఆయన ఎదుర్కోబోతున్నాం. అదే వివాహము. హల్లెలూయా. అప్పుడు వరకు మనం ఏం చేయాలంటే ఆయన సొంతం, ఆయన మన సొంతం. ఆమె చెప్పండి. మనము ఆయన సొంతం, ఆయన మన సొంతం. ఆయన ఇష్టం మనం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సొంతం కాబట్టి మనం ఆయన ఇష్టం మనం చేస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. ఎక్కడ మన ఇష్టాన్ని చేయకూడదు.
ఆయన ఇష్టం చేస్తూ ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉండాలి. ఎందుకంటే మనము ఆయన సొత్తు. హల్లెలూయా. అది ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణం, ఆ ద్వారం, ఆ తెర మనకేం నేర్పిస్తుందంటే 3 రంగులు కలిగినదై ఉన్నది. ఆమేన్. ఆ ద్వారం, ఆ డోరు 3 రంగులతో కూడిందిగా ఉంది. ఆ 3 రంగులు 3 విధములైన ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తున్నాయి. 1 ప్రేమ, 2 రాజరికము, 3 చెప్పండి త్యాగము. స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే జీవితం, దేవుణ్ణి ప్రేమించే జీవితం. 2వది అధికార జీవితం. 3వది దేవుని కొరకు త్యాగంతో కూడిన విమోచన జీవితం మనం ఈ లోకంలో కలిగి జీవించాలి. ఆయన సొత్తైన ప్రజగా ఈ లోకంలో ఆయన ఇష్టం చేస్తూ మనం బ్రతకాలి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఆ 3 రంగులతో కూడినటువంటి అది ఒక తెర సన్నపు నారతో చేయాలట. అక్కడ నిర్గమాకాండం మరలా వచ్చి ఆ మాట చదవండి. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా మాట్లాలకించండి. అక్కడే ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అది పేనిన సన్న నారతో, అదిగో 20 మూరలు తెర ఉండాలి. మొత్తం ఈ 3 రంగులతో 20 మూరల తెర, ఆ క్లాత్ కడతారనమాట. ఆ క్లాత్ అదే ద్వారం అనమాట. దాంట్లోంచి వెళ్ళాలి. 20 మూరల ద్వారం, డోర్ అది. అయితే దాంట్లో కూడా వెళ్ళాలి. అది ఎలా తయారు చేశారంట? పేనిన సన్న నారతో చిత్రకారుని పనిగా ఉండాలి అని అన్నాడు. పేనిన సన్న నార బైబిల్లో రాయబడింది. పేనిన సన్న నార నీతికి సూచన. చెప్పండి, నీతికి సూచన. సన్న నార. యేసు ప్రభువారు ఆ వస్త్రం ధరించి ఉన్నారు. అదే వస్త్రం యాజకుడు ధరిస్తాడు. అదే వస్త్రం సంఘం ధరించాలి. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేవారు కాటన్ డ్రెస్సే వాడాలి, సిల్క్ వాడకూడదు. చెమట పట్టించే డ్రెస్సు వాడకూడదు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేవారు, ఆ మందిరం, ఆ ప్రత్యక్ష గుడారంలో అంటే లోపల సేవ చేసేవారు చెమట పట్టించే డ్రెస్సులు, బట్టలు వేసుకోకూడదు. సిల్క్ అనేది వాడకూడదు, కాటనే వాడాలి. హెజ్కేలు గ్రంథంలో మాట మనం చూస్తాం. 44వ అధ్యాయము 17 నుంచి 18 వచనాల్లో మీరు ఆ మాట చూడగలుగుతారు. ఎందుకంటే సన్ననార అనే మాట వచ్చింది కాబట్టి మీకు ఆ వాక్యం చూపించాలని ఇష్టపడుతున్నాను. వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చినప్పుడు ఓకే జనపనార బట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయునప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. అవిసెనార పాగలు ధరించుకొని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించినది ఏదైనా వారు ధరింపకూడదు. చెమట పుట్టించేది ఏదైనా అది సిల్కే గనుక అవి ధరించకూడదు. బయట ఆవరణంలోనికి జనుల యొద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుట చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను. ఆమేన్. హల్లెలూయా. అది చెమట పుట్టించినది ఏదైనాను వారు ధరింపకూడదు అని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాటన్ డ్రెస్ వాడాలి. చెమటను లాగేసే కాటన్ డ్రెస్ వాడాలి. హల్లెలూయా. ఎండాకాలం ఎక్కువ ఏం వేసుకుంటారు? ఎండాకాలం సిల్క్ వేసుకోండి, మండిపోతారు. సొర్రమంట కాలిపోతూ ఉంటారు కదండి. ఎండాకాలం చల్లటి వేసుకుంటూ ఉంటాం, చల్లటి చీరలు కట్టుకుంటారు అంటే కాటన్ అవి. కాబట్టి చెమట పుట్టించని వేసుకోమన్నాడు. చెమట దేనికి గుర్తుగా ఉందంటే బైబిల్ ప్రకారం దేనికి గుర్తు? చెమట. అది చెమట అనేది మానవ ప్రయత్నం, తమ కొరకు బ్రతికే జీవితం. నువ్వు బ్రతుకు దినాలన్నీ చెమట కారుస్తూ బతుకుతావు, చావాలి అని అంటాడు దేవుడు కదండి. ఆ రోజు మానవుణ్ణి ఆదాముతో దేవుడు ఆ మాట, నువ్వు బ్రతుకు దినాలంతా చెమట కారుస్తూ భూమి మీద కష్టపడతా జీవించాలయ్యా. ఇప్పుడు దాకా నీకు కష్టం లేదు, నాతోనే ఉన్నావు, నువ్వు నా ఆజ్ఞని మీరావు, తినొద్దన్న పండు తిన్నావు,
నీకు ఇప్పుడు ఈ జీవితం వచ్చిందని నీ ప్రభు ఆ మాట్లాడతాడు అక్కడ. బ్రతుకు కాలం అంతా నువ్వు చెమటోడ్చి కష్టపడతా జీవితం అంటే తమ కొరకు బ్రతికే జీవితం చెమట అనేది, మానవ ప్రయత్నం చెమట అనేది. చెమట అనేది మానవ ప్రయత్నం, మానవ ప్రయాస అని బైబిల్ మనకి తేట తెల్లగా చెప్తూ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పన. ఆదాముకండి మొదట మహిమా వస్త్రం ఉండేది. చెప్పండి అందరూ, మొదట ఎలా ఉండేదండి? మహిమా వస్త్రం ఉండేది. యేసు ప్రభు వాళ్ళని కలుసుకొని చల్లపూట వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆజ్ఞ మీరారో అప్పుడు దేవుని మహిమ వస్త్రం కోల్పోయారు. వారి శరీరంలన్నీ ఇంకా కనబడటం మొదలుపెట్టాయి. దేహము అమ్మో దిగంబరులుగా ఉన్నామా అని అప్పుడు ఆకులు ధరించుకున్నారంట ఒంటినిండా. అప్పుడు ఆకులు ధరించుకున్నాడు. ఆకులు దేనికి గుర్తండి? సొంత ప్రయత్నాలు. దేవుడు ఇది కాదు మీకు ఉండాల్సింది, నేను మీకు చొక్కాయిలు ఇస్తానని చెప్పేసి అని అక్కడ ఒక పశువును గొర్రెపిల్లను వధించి పశు చర్మాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆమె చెప్పండి. ఆ గొర్రెపిల్ల పశు చర్మం యేసుక్రీస్తు ప్రభువే. ఆ చర్మం యేసు ప్రభు యొక్క చర్మము అంటే ఏసైనే వారు ధరించుకోవాలి అని అర్థం. ఆమె చెప్పండి. మీ సొంత ప్రయత్నాలు వద్దు నాయన, ఆకులు కట్టుకోవటం కాదు, సొంత ఉద్దేశాలు కాదు, నన్ను మీరు ధరించుకోవాలి, నా నీతిని మీరు ధరించుకోవాలని దేవుడు తన చొక్కా ఇచ్చాడట. హల్లెలూయా. ఎగ్జాంపుల్ యెషయాకి ఒక దర్శనం కనబడింది కదండి. యెషయాకి 6వ అధ్యాయంలో ప్రవక్తని యెషయాకి ఒక దర్శనం కనబడింది. ఏంటంట? యేసయ్య దేవుని యొక్క చొక్కాయి అంచులు మందిరాన్ని అలా కప్పాయట. హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చూస్తే యెషయా యొక్క దర్శనంలో మందిరాన్ని దేవుని చొక్కా అంచులు ఏందంట? దేవాలయాన్ని కప్పేసేయంట. ప్రైజ్ ది లార్డ్. దేవాలయాన్ని కప్పటం. ఆయన చొక్కాయి అంటే ఏం చెప్పాను? సన్ననార, దేవుని నీతి అది. హల్లెలూయా. దేవుని నీతితో సంఘము, మందిరం అంటే మనమే. హల్లెలూయా. దేవాలయం అంటే మనమే దేవుని నీతి అనే వస్త్రంతో కప్పబడాలి. ఒక మాటలో చెప్పాలంటే వస్త్రం అంటే స్వభావాలు. చెప్పండి, వస్త్రం అంటే స్వభావాలు. యేసుక్రీస్తు స్వభావాలతో మనం కప్పబడాలి. హల్లెలూయా. దేవుని మందిరం కప్పబడిందంటే మనం కప్పబడాలి, దేవుని స్వభావాలతో కప్పబడాలి, దేవుని నీతిని మనం ధరించాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన నీతి మురికి గుడ్డ అన్నాడు దేవుడు యెషయా గ్రంథం 64:6 ప్రకారం. మన నీతి ఏంటి చెప్పండి? ఇప్పుడు సన్ననార దేనికి సూచనగా ఉంది? నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలకు సూచన. అందుకనే సంఘానికి దేవుడు ప్రకటన 19:8 కూడా అక్కడ మనం చూస్తే సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ఏమండి వస్త్రం సన్నపు నార, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములలోనైనా సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలంట. అవి మనకి ఇస్తున్నాడు. నీతిని మనం కలిగి ఈ లోకంలో, నీతి క్రియలు కలిగి లోకంలో జీవిస్తూ మనం సిద్ధపడాలి. ఆమేన్. ఆ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఈ లోకంలో రాజరిక అనుభవాలు కలిగి సాతానుని జయిస్తూ ఓడిస్తూ ఈ లోకంలో దేవుని కొరకు త్యాగంతో కూడినటువంటి జీవితం ఏమండి మనం ఈ లోకంలో మంచి సమర్పణ త్యాగంతో కూడిన జీవితం జీవిస్తూ నీతి కలిగి జీవిస్తూ ఆ ద్వారంలో గుండా ప్రభువుని చేరుకోవాలి. ఆమేన్. ద్వారంలో గుండా వెళ్ళి ప్రభువుని చేరుకోవాలి. ప్రియులారా గమనించండి, ద్వారంలో గుండా దాటగానే మనకి కనబడేది ఏమండి? ఒక విషయం చెప్పాలంటే ప్రత్యక్ష గుడారం అంతట్లో అండి యేసుప్రభువారే అంతటా కనబడతారు. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం అంతటా యేసుప్రభు కనబడతారు. ప్రతి ఉపకరణంలో యేసుప్రభువారే కనబడతారు. ఒకసారి రాసుకునేగలిగిన వారు ఎవరుంటే రాసుకోండి, టక్కడక్క నోట్స్ ఇస్తాను. చూడండి, ద్వారం యేసైతే ద్వారం గుండా వెళ్ళేది ఎవరు? మనం. ద్వారం యేసైతే, డోర్ యేసైతే దాంట్లోంచి వెళ్ళేది ఎవరు? మనం. ఓకే. రెండో విషయం, గంగాలం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ద్వారం దాటగానే గంగాలం అనేది ఉంటుంది. దాంట్లో నీళ్ళు ఉంటాయి. హల్లెలూయా. దాంట్లో నీళ్ళు తీసుకొని కడుక్కుంటూ ఉంటారు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. రెండో విషయం మీతో మాట్లాడుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మనం
బలిపీఠం చూస్తాం, బలిపీఠం తర్వాత గంగాలం చూస్తాం. బలిపీఠం యేసైతే ఆ బలిపీఠం మీద అర్పించబడే పశువు ఎవరు చెప్పండి? మనం. చెప్పండి, బలి పశువు మనం. 2, ఇత్తడి గంగాలం యేసు ప్రభువారైతే దాంట్లోంచి నీళ్లు తీసుకొని కడుక్కునేది మనం. హల్లెలూయా. తర్వాత సముఖపు రొట్టెల బల్ల మనకి పరిశుద్ధ స్థలంలో కనబడిద్దండి. సముఖపు రొట్టెల బల్ల యేసు ప్రభువారికే చూచిన సముఖపు రొట్టెల బల్ల యేసైతే అవి తినేవారము మనము. హల్లెలూయా. అలాగనే ధూపవేదిక మనకి పరిశుద్ధ స్థలంలో కనబడుతుంది. ధూపవేదిక పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక కనబడుతుంది. ఆ ధూపవేదిక యేసు ప్రభువారైతే దాని మీద ధూప ద్రవ్యములు ధూపం వేసేది ఎవరు? మనం. ఆమేన్ చెప్పండి. తర్వాత దీపవృక్షం ఉంటుంది. దీపవృక్షం స్టాండ్ పాదం యేసైతే వాటికి ఉన్న కొమ్మలం మనం. హల్లెలూయా. తర్వాత కరుణాపీఠం అని పిలువబడుతుందో కృపాసనం దాన్ని అంటారు. కృపాసనం లేక కరుణాపీఠం అంటారు. కరుణాపీఠం కృపాసనం ప్రభు అయితే, దేవుడైతే కిందన్న పెట్టె మనం. హల్లెలూయా. పెట్టె మీద ఉన్న కెరూబులు కూడా మనము లేక సేవకులు. స్తోత్రం చెప్దాం. తర్వాత ప్రధాన యాజకుడు అక్కడ సేవ చేస్తా కనబడతాడు. ఆ ప్రధాన యాజకుడు యేసైతే ప్రధాన యాజకుడు తర్వాత ఎవరుంటారు? యాజకులు ఉంటారు. యాజకులు లేవీలు మనం. స్తోత్రం చెప్పండి. సేవకులు 3 రకాలు: ప్రధాన యాజకుడు, యాజకుడు, లేవీయులు. 3 రకాలైనటువంటి సేవకులు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకటి కాదు, సేవకులందరూ ఒకటి కాదు. లేవీలు, యాజకులు, ప్రధాన యాజకులు. లేవీల మీద పెద్దవాళ్ళు యాజకులు, యాజకుల మీద పెద్దవాడు ప్రధాన యాజకుడు. యాజకుడు అనేవాడు పరిశుద్ధ స్థలంలోనికే పోవాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి పోయేవాడు మాత్రం ఎవరు? ప్రధాన యాజకుడే అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవాలండి. ప్రైజ్ ది లార్డ్. నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను చివరి మాటలో. కాబట్టి ప్రియ సంగమా, దేవుని సన్నిధిలో అవి మనకి తేట తెల్లగా మనకి నేర్పిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు ఆ నిర్గమాకాండంలో చూశారు కదా, ఇత్తడి స్తంభాలు, ఇత్తడి 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 అని మనం చూస్తున్నాం. ఇత్తడివి వాటి 4 స్తంభాలు ఉన్నాయట. 4 స్తంభాలు మనం చూస్తున్నాం. ఎదురున్న 4 స్తంభాలు దేని గుర్తుగా ఉన్నాయి తెలుసా? దేవుడు 4 అనే సంఖ్య చాలా ఆత్మీయ అర్థాలు మనకు చూపిస్తాయి. 4 అనే సంఖ్య అపోస్తులకు ఇచ్చిన ఉపదేశంలో ఒక భాగంగా అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరుచు అనుభవం, అపోస్తుల ప్రార్థనా జీవితం. హల్లెలూయా. ఆ 4 అనుభవాలకు సూచనగా ఉంది. అపోస్తుల బోధలో ఉపదేశ క్రమం ఉంది. అది 7 భాగాలు. అయితే వాటిలో కింద విషయాలు మనం చూస్తున్నాం అన్నమాట. అపోస్తుల సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, అపోస్తుల ప్రార్థన. 4 అనే సంఖ్య ఇంకా మనం చూస్తే 4 సువార్తలకు సాదృశ్యంగా ఉంది. 4 అనే సంఖ్య 4 దిక్కులకు కూడా సూచనగా ఉంది. ఆమేన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని యొక్క ఉపదేశంతో, దేవుని యొక్క ఉపదేశం మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా, సంపూర్ణమైన నీతి పరిశుద్ధత కలిగిన వారుగా మనల్ని మారుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎత్తడితో చేయబడిందట. ఎత్తడి స్తంభాలు ఎత్తడితో కూడిన, ఎత్తడి పొదిగించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఎత్తడి దేనికి గుర్తుగా ఉందంటే కృపకు గుర్తు. చెప్పండి. బంగారం దేనికి గుర్తుగా ఉందంటే దైవత్వానికి, విశ్వాసానికి గుర్తు. ప్రత్యక్ష గుడారంలో 3 లోహాలు కనబడతాయి. 3 రకాలైన లోహాలు. ఎత్తడి ఏమండి, ఎత్తడి సందర్భం ఇత్తడి ఉంది కాబట్టి ఇత్తడి నుంచి చెప్పుకుంటున్నాం. ఎత్తడి కృపకు గుర్తు, బంగారం దైవత్వానికి, విశ్వాసానికి గుర్తు. 3వది వెండి కూడా మనకి కనబడతా ఉంటుంది. ఎక్కువ ప్రత్యక్ష కూడా వెండి విమోచనకు గుర్తు. దేవునికి స్తోత్ర. కనుక ప్రియులారా, ఈ విషయాలు హృదయాల్లో భద్రపరుచుకోండి. ఈరోజు ఆవరణ ద్వారం గురించి మనం చాలా విషయాలు మనం విన్నాం.
దేవుడు సన్నిధిలో మనం కూడా ఆవరణం ఉన్నటువంటి ఆ కలర్స్, ఆ 3 రంగులు మనకి ఆత్మీయమైన పాఠాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. అటువంటి అనుభవాలు కలిగి మనం జీవిస్తాం. చుట్టూ ఆవరణం, ఆ యొక్క స్తంభాలు దేవునిలో మనం నిలబడేటువంటి అనుభవానికి సూచనగా ఉంది. నా దేవుని మందిరంలో మిమ్మల్ని ఒక స్తంభంగా చేస్తానని కూడా దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. అంతేకాదు ఆ ఆవరణానికి ఉన్నటువంటి కొలతలు కూడా, లెక్కలు మనం చూసాం. అవి కూడా ఆత్మీయమైన అర్థాలు కలిగినవిగా ఉన్నాయని మీతో ఆ విషయాలు కూడా మీతో మాట్లాడాను. కాబట్టి ఈ విషయాలని మీ హృదయంలో భద్రపరచుకోండి. వచ్చేవారం ఇంకా మరిన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం విందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.